అవసరం లేదా? అప్పగింతు తండ్రి నీకు ఆత్మానంచును గొప్ప ఆర్భాటంబు చేసి కూలిపోతివా మహాత్మ ఆశరణ్య నా విమోచక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి మాట అమ్మాయి చెప్పడుతుందా? కట్ అవుతుందిగా నేను పడుతుంది మాట్లాడండి. ఈ మొదటి మాటలో మీరు గ్రహించుకోవాలి. అంటే క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ మాత్రమే మాట్లాడతాను, ఎక్కువ టైం తీసుకోను. మొదటి మాటలో మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని. అది వీళ్ళు ఎరగరు. ఎందుకు ఎరగరు? తండ్రి అయినటువంటి దేవుడు అన్ని జనులైనటువంటి వాళ్ళని కూడా రక్షించాలని ఉద్దేశించాడు. కాబట్టి గతములో అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళని విధేయులుగా చేసుకోవడానికి, విధేయత కలిగినటువంటి వాళ్ళు అవిధేయులుగా మార్చబడటానికి వారి హృదయముల మీద ముసుగు నిలిచి ఉన్నది అని చెప్పబడింది. కాబట్టి వారి హృదయముల మీద ముసుగు నిలిచి ఉన్నది కనుక వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించును. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కానీ లేఖనాలను మాత్రమే నెరవేరుస్తూనే వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గ్రహించాలి. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్పి అంటే 2 పాయింట్స్. ఒకటి, రక్షింపబడటానికి యేసుని ప్రభువు అని ఒప్పుకోవాలి. రెండవది, దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపినని క్రొత్త నిబంధన వాళ్ళు లేచిన తర్వాత, పాత నిబంధనలో ఉన్న వాళ్ళు లెగుస్తాడు అని విశ్వసించాలి. కాబట్టి ఇక్కడ దొంగ రాజ్యంతో వచ్చినప్పుడు అన్నప్పుడు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లెగుస్తాడని, ఆ రాజ్యంతో ఆయన వస్తాడని అతనికి తెలియజేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో నువ్వు అని చెప్పాడు. కాబట్టి దొంగ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంలో ఉన్నటువంటి ఆ పరదేశికి అతను వెళ్ళాలి. అంటే పాత నిబంధన భక్తులంతా అక్కడ ఉన్నారు కనుక అతనును పాత నిబంధన భక్తులతో పాటుగా, పాత నిబంధన భక్తులకి బాప్తిస్మం అవసరం లేదు, గ్రహించాలి. పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. కాబట్టి వాళ్ళతో పాటుగా వెళ్ళిన తర్వాత ఈయన చనిపోయిన తరువాత అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రకటించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి 3వ ఆకాశంలో పెట్టి అది ఇప్పుడు పరదేశుగా ఉంది. అటు తర్వాత దేవుని పరదేశు అనేటువంటిది ఉంది. అక్కడికి ఇంకా అది బయటికి ఇంకా రాలేదు. అంటే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు సంబంధం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ప్రాణం విడిచిన తర్వాత వాళ్ళందరూ కూడా పరిశుద్ధుల శరీరాలు లేపబడి వాళ్ళంతా 3వ ఆకాశానికి కొనిపోబడ్డారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గ్రహించాలి. కాబట్టి దొంగ అయినటువంటి వాడు రక్షణ పొందటానికి కావలసినటువంటి 2 కూడా ఫుల్ఫిల్ చేశాడు. యేసు ప్రభు అన్నాడు, రెండోది ఆయన రాజ్యంతో వస్తాడు అన్నప్పుడు ఈయన చనిపోయి తిరిగి లెగుస్తాడు అనేటువంటి విషయాన్ని అతను గ్రహించాడు. కాబట్టి రక్షణ పొందడానికి అర్హుడే. కాబట్టి అతను రక్షణ పొందడానికి అర్హుడైనప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళందరూ నెమ్మది పొందుతున్నటువంటి స్థలం ఉంది, అది పరదేశు. ఆ పరదేశుకి అక్కడి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో పాటు లేచి 3వ ఆకాశానికి వెళ్ళవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. నీ కుమారుడు నీ తల్లి అని చెప్పేసి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఇక్కడ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని గ్రహించండి. ఇది యోహాను గారికి అప్పగించారు అని మీరు చాలా మంది గ్రహిస్తున్నారు. అయితే నేను ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నన్ను వెంబడించాలి అంటే భార్యనైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా అందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించాలి అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అలాంటిది
శిష్యుడైనటువంటి వాళ్ళు 12 మంది శిష్యులైనటువంటి వాళ్ళలో ఒకరిని, అయ్యా నువ్వు నా తల్లిని చూసుకోయ్యా, నువ్వు జాగ్రత్తగా, నువ్వు మాత్రం సేవ చేయొద్దు అని చెప్పేసి అని చెప్తాడని మీరు అనుకుంటున్నారా? లేదు. కాబట్టి 12 మంది శిష్యులు కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు అయినప్పుడు ఆ అప్పగింత అనేటువంటిది యోహాను గారికి గనక అప్పగించినట్టయితే యోహాను గారు బయటికి వెళ్లకుండా ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమెతోటే గడపాలి, ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి చనిపోయి బ్రతికినటువంటి వాడు గనక ఉండినట్టయితే ఆ వ్యక్తి ఇక ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా సువార్త ప్రకటిస్తూ తిరగాలి. కానీ చనిపోయి లేచిన తర్వాత ఆ లేపబడినటువంటి వ్యక్తి అయితే ఆమెని జాగ్రత్తగా చూసుకోగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ లాజిక్ ఉంది, అందుకని గ్రహించండి. ఆయన సువార్తకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, దేవుని వాక్యం ప్రకటించడానికే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంతేగాని తల్లిదండ్రుని ఇక్కడ కూర్చొని చూసుకోమన్నాడు, నీ తల్లిదండ్రుని విడిచిపెట్టి రమ్మని ఎలా చెప్తున్నాడు? తల్లిని, తండ్రులను, అన్నదమ్ములు, అక్క చెల్లెలైనటువంటి వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పి ఉన్నాడు. కనుక ఆయనే వచ్చేసి మన తల్లిని చూసుకోమని ఒక శిష్యుడికి అప్పగించే ప్రశ్నే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అటు తర్వాత నా దేవా నా దేవా ఏలి నన్ను ఏలి ఎందుకు చేర్చావు? ఏలి ఏలి లామా శబ్దకమాని కేకలేసి. కాబట్టి ఇక్కడ సమస్త పాప భారం అనేటువంటిది, నా దేవ నా చెయ్యాల విడిచితివి అంటే తండ్రి అయినటువంటి దేవుడు సమస్త పాప భారాన్ని ఆయన మీద మోపాడు, శాపాన్ని మోపాడు. కాబట్టి కంప్లీట్ గా ఆయన ఆయన శాపగ్రహి ఆయను అని రాయబడింది. కాబట్టి శాపాన్ని మొత్తాన్ని గ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు, శాపగ్రహిగా ఉన్నాడు. మన పాప భారం ఆయన మోస్తూ ఉన్నాడు. కంప్లీట్ గా పాపమయంగా ఆయన మనకి కనబడుతూ ఉన్నాడు. కానీ ఆయనలో పాపము లేదు, ఆయనలో శాపము లేదు. కానీ ఇప్పుడు ఆయన గనక చేయి విడిచిపెట్టకపోయినట్టయితే ఈ పాప భారం అనేటువంటిది, శాపం అనేటువంటిది, ఇవన్నీ కూడా మరి కంప్లీట్ గా దాని కొరకుగా ఆయన మరణించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మరణించే అవకాశము ఉండదు. ఆయన చెయ్యి కనుక అట్లానే పట్టుకొని ఉంటే ఆయన మరణించే అవకాశం లేదు. అందుకని ఒక నిమిషం మాత్రం ఆయన్ని విడిచిపెట్టినట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తాము. కాబట్టి ఆయన మన పాపము గాని, మన శాపము గాని, మరి ఇవన్నిటి నుంచి విడిపించాలంటే ఆయన మరణించాలి. మరణము నుంచి మనల్ని విడిపించాలంటే ఆయన మరణించాలి. మరణము కలిగిన అపవాదిని నాశనము చేయాలంటే మరణము ద్వారానే నాశనము చేయాలి. కాబట్టి ఆయన మరణించాలి. మరణించాలంటే చేయి విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను లేఖనము నెరవేరినట్లు దప్పిగొనుచున్నాను. దప్పికి ఏంటి? ఆయనకి ఆత్మల దప్పిక. ఆయన మన ఆత్మల రక్షణయే ఆయనకు దప్పికైనది. అంటే అయినటువంటి దేవుడు అడుగుము జనములను నీకు స్వాస్యముగా ఇచ్చేదను. ఇచ్చేదను. కాబట్టి ఇప్పుడు ఆయన కార్యక్రమం మొత్తం కూడా చేశాడు. ఆయన మనుషుల యొక్క పాపాలు, శాపాలు, మరణము అన్నిటి నుంచి మనుషుల్ని విడిపించటానికి ఆయన వాటన్నిటిని వాటి నుంచి మనల్ని విమోచించి ఉన్నాడు. విమోచించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణము పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు అనేకమైనటువంటి వారిని ఆయనకు స్వాస్యముగా అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు గనక ఇప్పుడు నాకు పని అంతా కంప్లీట్ చేశాను ప్రభు, నేను మరణం అనేటువంటిది దానికి సంబంధించిన అన్ని కంప్లీట్ చేశాను. కాబట్టి ఇప్పుడు నాకు దాహము తీర్చు. ఆ దాహము తీర్చబడాలంటే అనేక మంది ఆయన దగ్గరికి రావాల్సింది. తండ్రి అయిన దేవుని చిత్తము లేకుండా ఎవరు రారు. అందరూ కూడా తండ్రి పంపిస్తేనే వస్తారు. కాబట్టి ఆయన దాహము తీర్చేటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడే ఇప్పుడు అడుగుతున్నాడు, ఆయన నా దాహమును కిమ్ము అని చెప్పి. కాబట్టి ఆయన ఆ మరణ ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ చేస్తూ నాకు దాహమును కిమ్మని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత సమాప్తమైనదని చెప్పి. సమాప్తమైంది. ఏమి సమాప్తమైంది? కార్యక్రమం అంతా, పనులన్నీ కూడా సమాప్తమైనవి. దేవునికి మహిమ కలుగును గాక.
దహన బలి, సమాధానార్థ బలి, పాప పరిహారార్థ బలి, అపరాధార్థ బలి, ఈ బలులన్నీ కూడా ఇప్పుడేమైంది? ఒక బలితో ఒకే ఒక బలితో సమాప్తమాయను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి లేఖనములలో రాయబడినటువంటి బలులన్నిటి బదులుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒకే ఒక్క బలిగా తాను అర్పించుకొని ఉన్నాడు గనక ఇది కంప్లీట్ అయిపోయింది గనక ఇప్పుడు సమాప్తమాయను, ఆ బలి సమాప్తమయ్యింది అని చెప్పుచున్నాడు. 7వది, గొప్ప శబ్దముతో కేక వేసి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని. ఆమేన్, హల్లెలూయా. 6వ మాటలో సమాప్తమైంది అని చెప్పినప్పుడు బలులన్నీ కూడా సమాప్తమైంది. ఈ బలులన్నీ కూడా దేనికి? పాపము నుంచి నిన్ను పాపం నుంచి విడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి, మరణం అనేది నీకు లేకుండా చేయటానికి, మరణ బలము కలిగిన అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి. కాబట్టి ఈ బలులన్నీ కూడా సమాప్తమైంది. ఇప్పుడైతే 7వది, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆయన తండ్రి యొక్క ఆత్మ ఆయనలో ఉండటం వల్ల ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళాలి కనుక నా ఆత్మని ఆయనకు అప్పగిస్తే ఆయన తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా ఆ ఆత్మని మీ అందరి మీదకి పంపించాలంటే నేను నాలో ఉన్న ఆత్మను ఆయనకి అప్పగించాలి. కాబట్టి ఇప్పుడు ఆత్మ అయిన వారు ఈయనలో ఉండటం వలన ఏం జరిగింది? ఈయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగవడానికి ఆత్మ అయిన వారి ద్వారా లేచాడు. 8:11 ప్రకారంగా చెప్తాడు, క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ అంటే క్రీస్తు యేసుని లేపింది ఎవరు? ఆత్మ అయిన వారు. అదే దేవుడు ఆత్మ ద్వారా లేపాడు. కాబట్టి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన నెల చావునకులోని మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. మరి మీరు జీవించాలి అంటే ఆత్మ అయిన వారు అవసరమైనారు. ఇప్పుడు ఆయనలో ఉన్నారు ఆత్మ అయిన వారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మను ఆయనకు అప్పగిస్తేనే ఆత్మ అయిన వారిని నేను మనుషులందరి మీద కుమ్మరిస్తాను, సమస్త జనుల మీద నేను కుమ్మరిస్తానని చెప్పబడిన వాగ్దానం నెరవేర్పు అనేది జరుగుతుంది. లేకపోతే ఆత్మను అప్పగించకపోతే మనం ఆత్మను పొందుకోలేము. మనం ఆత్మను పొందుకోకపోతే మనము లేపబడము. కాబట్టి ఆయన ఇదిగో నా ఆత్మని చేతులకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. ఆ ఆత్మని ఇప్పుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ అయిన వారు మనము పొందుకున్నట్టయితే మనము చనిపోయినా కూడా తిరిగి లెగుస్తాము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఈ 7 మాటలు ఆయన పలికి ఉన్నాడు. ప్రతిదీ కూడా నిగూఢమైనటువంటి మర్మములతో లేఖనములన్నీ నెరవేర్పు దానిలో జరిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాము.